అతని మేనేజర్ జోమి. ఆది, నువ్వు ఈ మెసేజ్ వినగానే నాకు కాల్ చేయి. ఇక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చారు. రే ఇలా చూడు, ఆస్కర్ ఇంకా వాళ్ళ మనుషులు నిన్ను వెతుకుతున్నారా. నీకు టైం దొరికినప్పుడైనా వాళ్ళకి ఒక కాల్ చేయరా. అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్ రా. వాడు నన్ను ఫోర్స్ చేసి నా వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు. నువ్వు కార్తీతో కలిసే ఉన్నావనే విషయం తనకి తెలిసింది. నువ్వు అప్పుడే ఆ ముస్తఫా యాడ్ లో యాక్ట్ చేసి ఉంటే ఆ డబ్బునైనా మనం ఆస్కర్కి ఇచ్చుండే వాళ్ళం రా. ఓ 6 నెలలు మనకు టైం అడిగి అలాగా ఒక 2-3 సినిమాలు యాక్టింగ్ కూడా చేసి ఉండొచ్చురా. సిచ్యువేషన్ కూడా మన కంట్రోల్లోనే ఉండేది. రే, శ్రీకాంత్ తెచ్చాడే ఆ టాయిలెట్ క్లీనర్ ఆడేరా. మనకి 3 కోట్లు ఆఫర్ చేశారు కదా, మర్చిపోయావా? ఏదో ఐడియా వచ్చింది కదా అని చెప్పాను, అనవసరంగా కోపడకు సరేనా? రే కనీసం నాకు ఒకసారి ఫోన్ అయినా చేయరా. లేదురా, వాడెందుకు ఒప్పుకుంటాడు చెప్పు? ఆ రోజు నువ్వు వాడిని ఎంత